నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 అక్టోబర్ మాసం 25వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ రెండు గ్రహాల సమ్మేళనంతో చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరుగుతోంది. ద్వాదశ రాశుల వారికి రాశిఫలాలు మరియు పరిహారాలు కూడా సూచించడం జరుగుతోంది. ఈరోజు పరిహారాలు ఈ చేసుకోవటం వలన కొంచెం మంచి ప్రతికూల ఫలితాలకి మంచి అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి, ముందుగా మేషరాశి నుంచి చంద్రుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ సంచారం అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ఇక ఆర్థిక విషయాలలో ఈ మేషరాశి వారికి ఒడిదుడుకులు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అవకాశం పెరిగేది ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ మూడు విషయాల్లో వీరు ఈరోజు శ్రద్ధ పెట్టండి. ఈరోజు వీరు విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం చాలా మంచిది అనేది సూచించటం. ఇక వృషభ రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ చంద్రుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా వీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు వీరికి కూడా మూడు విషయాల మీద ఫోకస్ పెట్టాలి. ఇక ఈరోజు వీరు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మిథున రాశిని అనుసరించి షష్టమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు శత్రువులు మీపై అధికారికంగా ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తారు. మీ మీదకు దూకుడుగా వచ్చేందుకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికతో పనులు చేయడం మంచిది అనేది సూచిస్తుంది. 6వ స్థానం అంటే సర్వీస్, ఇది 6వ స్థానం అంటే శత్రువులు, రుణ బాధలు, ఈ విధమైన ఫలితాలకి కొంచెం అనుకూలంగా లేదు. ఈరోజు చాలా శ్రద్ధతో ఉండండి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వారికి దూరంగా ఉండండి అనేది సూచన. ఈరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం పెరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారి నుంచి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. పంచమం వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొతాయి. భాగస్వామితో విభేదాలు రావచ్చు. పిల్లల విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ మూడు విషయాలు ఈరోజు వీరికి ఫోకస్ చేస్తుంది చంద్ర సంచారం. ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టండి. దేవి భాగవతం పారాయణం చేయడం లేదా లలితా సహస్రనామం చదవడం లేదా వల్లించటం శుభకరంగా ఉంటుంది. సింహరాశి, ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు. అయితే ఫలితాలు వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు అధికమవుతాయి. పనులను సక్రమంగా నిర్వహించడానికి ఈరోజు చాలా కష్టపడతారు వీరు అనేది చెప్పచ్చు. ఈరోజు వీరికి కూడా మూడు విషయాల మీద ఫోకస్ చేస్తోంది చంద్ర సంచారం. వీరు గణపతిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యారాశి, ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం. అయితే ఈరోజు వీరి కీర్తి ప్రతిష్టలకు కొంతమేర భంగం కలిగే అవకాశం ఉంది. సామాజిక పరంగా చంద్ర సంచారం కుజస్థానంలో బుధుడి మీద చంద్రుడి సంచారం కాబట్టి ఈరోజు వీరు కొన్ని అనైతిక కార్యక్రమాల విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు. వీరి కీర్తి ప్రతిష్టలకు కొంతమేర భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీరు చెప్పే మాటలకు ఈరోజు విలువ తగ్గుతుంది. ఏం చెప్పినా కానీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ విషయాలపైన ఎక్కువగా ఈ కన్యారాశి వారు ఫోకస్ చేయాలి. బుధునికి బలోపేతం చేయటానికి విష్ణు సహస్రనామాలు, విష్ణువుని పూజించటం శ్రేయస్కరం. ఇక తులారాశి, ఈ తులారాశి నుంచి ద్వితీయంలో చంద్ర సంచారం. ఈ ఫలితాలు ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉంటాయి. వీరికి, ఈ తులారాశి వారికి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఈరోజు వీరు
పచ్చ పెసలు దానం చేయడం మంచిది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలోనే చంద్ర సంచారం జరుగుతోంది. వీరు శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నట్లు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతారు, శ్రమకి గురవుతారు అనేది సూచిస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం జరగటం వలన రాశి అంటే మనదే కాబట్టి వీరు ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు కొద్దిగా కోల్పోయే సందర్భాలు మీకు ఎదురవ్వచ్చు. కొన్ని పనులలో ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది. ఈరోజు వీరు ఇలాంటి విషయాలకి ఆంజనేయ ఆలయంలో దీపాలు వెలిగించి నూనె దానం చేయడం చాలా మంచిది అనేది చెప్పటం. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం. ఈ వ్యయస్థానంలో చంద్ర సంచారానికి పక్కదారి పట్టించే వాళ్ళు ఎక్కువగా జనాలు మీ చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటారు. వారిని గుర్తుపట్టండి, వారికి దూరంగా ఉండండి, వారి ప్రలోభానికి వెళ్ళకండి. ఈరోజు చంద్ర సంచారం అలా ప్రోత్సహిస్తోంది కాబట్టి ముందుగా హెచ్చరిక అనేది తీసుకుని జాగ్రత్తగా ఉండండి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది వారి వల్ల. ఈరోజు ఎవరి నిర్ణయాల మీద ఆధారపడకండి, మీ నిర్ణయాల మీద మీ జాగ్రత్తగా ఉండండి. వృత్తి జీవితంలో కూడా వీరికి ఈరోజు సవాళ్ళు ఎదురవుతాయి. ఈ విధమైన 3 విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు. వీరు బుధవారం నాడు ఉపవాసం ఉండటం, పచ్చని వస్త్రాలు ధరించడం కూడా శ్రేయస్కరంగా చెప్పచ్చు. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. పనులను పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతాయి. ఈరోజు కూడా వీరికి అనుకూలతలు ఈ విషయాల్లో లేవు. ఇక వీరు గంగాజలం కలిపిన నీటితో స్నానం చేసిన, జ్యేష్ఠ నక్షత్ర స్తోత్ర పఠనం చేసినా కానీ మంచి పరిహారంగా ఉంటుంది. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ దశమంలో చంద్ర సంచారం వలన అనవసరమైన గొడవలు, వివాదాలు ఈరోజు వీరు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కనుక ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ 2 విషయాల్లో ఎక్కువగా ఫోకస్ అవుతుంది చంద్ర సంచారం. కాబట్టి పక్షులకు ఆహారంగా ఏదన్నా వేయండి, గింజలని ఆహారంగా ఇవ్వండి. పేదలకు సహాయం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు అనేది చెప్పటం ఈ కుంభరాశి వారికి. ఇక మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి భాగ్యస్థానంలో 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ చంద్రుడు మానసికంగా ఈరోజు ఎక్కువగా కలవరపడేది ఎక్కువగా కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొద్దిపాటి తొందరపాటు ఉంటుంది. తొందరపాటు లేకుండా తడబడతారు ఎక్కువగా. ఎందుకంటే మానసికంగా బలోపేతంగా ఉండరు. ఈరోజు చంద్రుడు అలా ప్రోత్సహిస్తాడు కాబట్టి ఆధ్యాత్మిక చింతనతో శాంతిని పొందండి అనేది సూచిస్తుంది ఈరోజు గ్రహగోచారం వీరికి. వీరు పరిహారంగా శ్రీరామ రక్షా స్తోత్రం లేదా విష్ణు సహస్రనామాలు పఠనం కూడా మంచిది అనేది చెప్పడం జరుగుతోంది. ఇది మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి పరిహారాలతో చెప్పడం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.